అరే అన్నట్టు ఎంసెట్ రిజల్ట్స్ బాగా వచ్చాయి మనకి. మరి నెక్స్ట్ ప్లానింగ్స్ ఏమనుకుంటున్నారు? నేనైతే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే బీఫార్మసీ చేద్దాం అనుకుంటున్నాను. ఎంఫార్మ్ కూడా సేమ్ కాలేజ్లో ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. నేనైతే డిప్లొమా ఫార్మసీ చేద్దాం అనుకుంటున్నాను. అరే మా 3 మెంబర్స్ గురించి ఓకే, కానీ నువ్వు ఎంపీసీ చేసావు కదా, నువ్వేం జాయిన్ అవుతావు? నేను బీఫార్మసీ చదువుతా. నాకు బీటెక్ మీద ఇంట్రెస్ట్ లేదు. సో ఫార్మసీ తీసి చీప్ అండ్ హైపర్ వంటి మంచి స్కోర్తో బయటకు వెళ్తా. హాయ్ రా. నా కజిన్ ఒక అమ్మాయి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో చదువుతుంది. కాల్ చేసి అడుగుదామా? హలో అక్క, కాలేజ్లో ఉన్నావా? ఫ్రీ అయితే కలుద్దాం అక్క. కలుద్దాంలే. థ్యాంక్ యూ అక్క. తినేరా మా అక్క. అక్క వీలే నా ఫ్రెండ్స్ ఫార్మసీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. నీ కాలేజ్ ఎలా ఉంటుంది అక్క? మా కాలేజ్ చాలా బాగుంటుంది. కాలేజ్ క్యాంపస్ చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది. అత్యంత నైపుణ్యం కలిగిన మా ప్రిన్సిపల్ సార్ కేఈవి నాగోజీ గారు గత 33 సంవత్సరాలుగా టీచింగ్ అండ్ రీసెర్చ్ ఫీల్డ్స్లో ఉన్నారు. మా కాలేజ్లో బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ, డిప్లొమా ఆఫ్ ఫార్మసీ, డాక్టర్ ఆఫ్ ఫార్మసీతో పాటు ఎంఫార్మసీ కూడా ఉన్నది. క్లాస్ రూమ్స్ చాలా విశాలంగా ఉంటాయి. క్లాసులు చాలా శ్రద్ధగా జరుగుతాయి. ప్రతి ఒక్క విద్యార్థిపై శ్రద్ధ చూపిస్తారు. ప్రాక్టికల్స్ బాగా జరుగుతాయి. ల్యాబొరేటరీలో కావాల్సిన ఎక్విప్మెంట్ ఉంటుంది. అందరూ ల్యాబ్లో పాల్గొంటారు. ప్రతి ఒక్క విద్యార్థి ల్యాబ్లో పాల్గొంటారు. ల్యాబ్ చేసే ముందు ఎలా చేయాలో వివరిస్తారు మరియు ఎలా చేశారో చూస్తారు. కాలేజ్లో ఫ్యాకల్టీ అందరూ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. కాలేజ్లో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ జరగడంతో పాటు జరిగే కాలేజెస్కి తీసుకొని వెళ్తారు. సెమినార్స్ కండక్ట్ చేయడంతో పాటు కెరీర్ గైడెన్స్ ఇస్తారు. వీటితో పాటు మా కాలేజ్లో నైపర్, జీపాట్, పీజీసెట్ వంటి ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇస్తారు. అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి మంచి ప్యాకేజెస్తో ప్లేస్మెంట్స్ ఇస్తారు. లాస్ట్ ఇయర్ పీజీసెట్ ఎగ్జామ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మా కాలేజ్ కైవసం చేసుకుంది. అలానే చాలా నైపర్, జీపాట్ ర్యాంక్స్ సాధించారు. స్టడీస్తో పాటు మా కాలేజ్లో చాలా ఈవెంట్స్ జరుగుతాయి. అన్ని కల్చరల్ యాక్టివిటీస్లో స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి. కాలేజ్ నుండి దూరంగా ఉన్నవారికి బస్ ఫెసిలిటీస్ కలదు. అమ్మాయిలకు మరియు అబ్బాయిలకు వేరువేరు హాస్టల్ సౌకర్యం కలదు. లైబ్రరీ సౌకర్యం కలదు. కావాల్సిన పుస్తకాలు లైబ్రరీలో ఉంటాయి. క్యాంటీన్ సదుపాయం కూడా ఉంది. ఫ్రెండ్స్ అందరికి నీ కాలేజ్ నుంచి సీట్ వచ్చిందక్క. అందరం జాయిన్ అయిపోతుంది. సరే, అడ్మిషన్స్ జరుగుతున్నాయి. మా కాలేజ్ కౌన్సిలింగ్ కోడ్ VNKS. వివరాల కొరకు 9912342120.